ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎడ్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ. యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని హామీ. అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన చిలుకలూరుపేట అర్బన్ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా 77 కేసుల నమోదు. 3 సవర్ల బంగారు గొలుసులు స్వాధీనం. వేలూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ గోదాములలో ఎగిసిపడుతున్న అగ్ని కీలకలు. ఘటనా స్థలంలో మంటలు అదుపు చేసిన సిబ్బంది. పెరిగిన పెట్రోల్ ధరలు. సామాన్యుల రోడ్డున పడే అవకాశం. పేదలను అడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం. చిలుకలూరుపేట పట్టణంలోని బొందిలిపాలెం ఓగేరు రోడ్డు నందు వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ పోలేరమ్మ తల్లి ద్వాదశ జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఆలయ కమిటీ వారు నిర్వహించిన పంచామృత అభిషేకాలు మరియు కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని అమ్మవారి నగరోత్సవాన్ని ప్రారంభించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు, వార్డు మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలుకలూరుపేట పట్టణం 6వ వార్డు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పందిళ్ల కొండలు తల్లి హరమాయమ్మ ఈ రోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని ఎన్టీఆర్ కాలనీలోని వారి స్వగృహం వద్ద ఉంచిన పార్థివ దేహానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిలుకలూరుపేట నియోజకవర్గం పసుమరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గోదే వేణుబాబు ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈ రోజు పసుమరు గ్రామంలోని వారింటికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలుకలూరుపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుప్పాల సుబ్బారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు 38వ వార్డు కొండ్రుపాడులోని వారి స్వగృహం వద్ద ఉంచిన పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు ఉన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే రక్షణ కవచంగా ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం నిలుస్తుందని, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఎడ్లపాడు, నాదెండ్ల రూరల్ మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు 21.10 లక్షల సీఎంఆర్ఎఫ్ నగదు చెక్కుల్ని స్వయంగా అందజేశారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సంజీవని ప్రాజెక్టుతో భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితులు ఉండవన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ వైద్య సేవలు, ప్రతి వ్యక్తికి మేలైన ఆరోగ్యం అందించేలా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సాధారణ వైద్యుల స్థానంలో ఏ డాక్టర్లను చూస్తామని, మనకొచ్చే రోగాలు, వ్యాధులను ముందే పసిగట్టి మన శరీర తత్వానికి అనుగుణంగా వైద్యం చేసే విధానం అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు జవాజీ మోదన్ మోహన్, బండారపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, రాష్ట్ర డైరెక్టర్లు కందుల రమణ, ప్రధాన టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భూమి పూజ చేశారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వర్చువల్ గా ఎడ్లపాడు శ్రీ అగ్ని ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మూల స్తంభాలా నిలిచారన్నారు. 2017లో ఈ పార్కు ఏర్పాటుకు బీజం పడగా తాను మంత్రిగా ఉన్నప్పుడే భూ కేటాయింపులు జరిపామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. అటవీ శాఖ, కేంద్ర ప్రభుత్వ అనుమతుల జాప్యమే ఇంత ఆలస్యానికి కారణమని తెలిపారు. ఎడ్లపాడు ఎంఎస్ఎంఈ పార్కులో ఉపాధి కల్పనలో స్థానిక యువతకి తొలి ప్రాధాన్యత ఇస్తామని ప్రత్తిపాటి వివరించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎడ్లపాడు స్పైసెస్ ఎంఎస్ఎంఈ పార్కుల్ని వేగంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ తెలిపారు. విశాలమైన, సౌకర్యవంతమైన రోడ్డు మార్గమే ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ప్రతి మండలంలో 4 నుంచి 5 పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయని, వాటి నిర్వహణ బాధ్యతలు స్వయం సహాయక సంఘాలకి అప్పగిస్తామని ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలు ఉంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి ఒక దగ్గర ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలి అని చెప్పి ఆయన భావించారు. ఆ విధంగానే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెడతా ఉన్నాం. అయితే
ఈ పార్కులు పెడతా ఉన్నారు, బాగానే ఉంది, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారని మీరు అనుకోవచ్చు. గ్రామంలో మాకు ఈరోజు పనులుంటాయి, లేకపోతే ఈ ఎండకి ఇక్కడికి వచ్చాము, కూర్చున్నాము, మాకు ఏ విధంగా ఈ పార్కుతో ఉపయోగం కానీ మాకు ఏ విధమైన సంబంధం అని చెప్పి మీ అందరూ కూడా భావిస్తూ ఉండొచ్చు. సంబంధం ఉంది. ఏ విధంగా అంటే మీ అందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివిస్తున్నారు లేదా? బాగా చదివిస్తూ ఉన్నారు. చదివించేదానికి మీరు నేను కానీ ఎమ్మెల్యే గారు ఆఫీసులో కూర్చుంటే రోజు మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఆ స్కూల్లో చెప్పండి అడ్మిషన్, ఈ కాలేజీలో చెప్పండి అడ్మిషన్ అని చెప్పి చాలామంది వచ్చి కలుస్తూ ఉన్నారంటే నాకు అర్థమవుతా ఉంది ఏ విధంగా ఎంత కష్టపడి చదివిస్తూ ఉన్నారు అని. దాని పరంగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా అంతే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. స్కూల్లో చదివిస్తే 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తూ ఉన్నాం. కాలేజీలో అయితే రీఇంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. బాగుంది. సరే, చదివించడం అంతా కూడా చదివించేదానికి స్కూల్లో ఏర్పాటు చేయటం, డబ్బులు ఇవ్వటం, రీఇంబర్స్మెంట్ చేయటం ఇవన్నీ ఒక ఎత్తు. కానీ చదివించిన తర్వాత వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఉపాధి కల్పించాలి అంటే ఇటువంటి ఇండస్ట్రీస్ అనేది రావాలి. ఇండస్ట్రీస్ రావాలి అంటే మొట్టమొదటగా కోరుకునేది ఏమిటి అంటే వారికి ఇండస్ట్రీస్కు రావాలి అంటే ఒక ప్రాంతానికి అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని వాళ్ళు ఆరాధిస్తారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఏమిటి అంటే వారికి కావాల్సింది కొద్దిగా ఎస్టాబ్లిష్ చేయాలి. వచ్చి మా ఇండస్ట్రీని అంటే వెంటనే మాకు ఒక సైటు మాకు ఎలా అలొకేట్ చేస్తే తొందరగా చేయగలం మేము అనేది వాళ్ళు కోరుకుంటారు. దాంట్లో భాగంగానే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అనేది కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని నియోజకవర్గాలు కూడా పెడతా ఉంది. ఇటువంటి పార్కులు ఉంటే ఒక ఇండస్ట్రీ అనేది ఇక్కడికి వస్తుంది, పెడతారని. మీ అందరికీ తెలుసు చిలకలూరుపేటలో ఎంత ఇండస్ట్రీ ఉందని, నాకంటే మీరు బాగా చెప్తారు. దాదాపు 50 పైగా జిన్నింగ్ మిల్లు, స్పిన్నింగ్ మిల్లు ఉన్నాయా లేదా? దాంట్లో మీరే చాలామంది, మీకు తెలిసిన వారే చాలామంది, దాదాపుగా ఆ 50 స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్స్లోనే 35,000 పైగా ఉపాధి 35,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. ఈ స్పిన్నింగ్ మిల్లు, జిన్నింగ్ మిల్లు కల్పిస్తూ ఉన్నాయి. సామాన్యమైన విషయం కాదు కదా, చిన్న విషయం కాదు కదా. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా కల్పిస్తూ ఉంటారు. దాదాపుగా ఈ 50 స్పిన్నింగ్ మిల్లు, జిన్నింగ్ మిల్లు, ఈ టెక్స్టైల్ పరిశ్రమే ఈ చిలకలూరుపేట సంబంధించిందే దాదాపుగా 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. వ్యాపారం చేస్తూ ఉన్నారంటే మొత్తం వాళ్ళకి లాభం వస్తుందని నేను అనట్లేదు. కొన్ని సంవత్సరాలు లాభం వస్తుంది, కొన్ని సంవత్సరాలు నష్టం వస్తుంది. ఎలాగైతే రైతులు పంట వేసినప్పుడు నష్టం, ఒక సంవత్సరం లాభాలు. కానీ అవి ఉండటం వల్ల ఈ 35,000 మందికి ఉపాధి ఈరోజు దొరుకుతూ ఉంది అంటే ఆ ఇండస్ట్రీ ఉండటం వల్ల. కానీ ఒక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటేనే సరిపోదు. దాంతోపాటుగా ఒక స్పైసెస్ పార్క్ కూడా పెట్టడం జరిగింది ఎడ్లపాడులో. దాంట్లో కూడా ఐటీసీ వారు, మిగతా వాళ్ళు కొంతమంది వచ్చి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు కూడా వారి ఫ్యాక్టరీని స్థాపించారు. దాంట్లో కూడా చాలామంది ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా చాలామంది స్థాపించాల్సి ఉంది స్పైసెస్ పార్క్. వాళ్ళ ఎంట కూడా పడతా ఉన్నాం, మీరు తీసుకున్నారు సైటు తొందరగా పెట్టండి అని చెప్పి. ఎందుకు ఎండపడతా ఉన్నామంటే ఇందాక చెప్పారు కదా, మీరు అందరూ పిల్లలు చదివిస్తున్నారు. కానీ చదివించిన పిల్లలకి ఉపాధి రావాలంటే ఎక్కువ ఇండస్ట్రీ రావాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా ఎంఎస్ఎంఈ పార్క్ అనేది మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దీని పేరే అగ్ని ఎంఎస్ఎంఈ పార్క్ అని పెట్టారు. నన్ను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారకులు సతీష్ రెడ్డి గారు, డిఆర్డిఓ, ఒకప్పుడు దాన్ని హెడ్ చేసేవారు. ఆయన చెప్పారు ఇలా శాస్త్రి గారు ఓపెన్ చేస్తూ ఉన్నారని మీ నియోజకవర్గంలో, మీరు వెళ్ళండి అని చెప్పి. అప్పుడు ఆరాధిస్తే తెలిసింది ఏమిటి అంటే, మామూలుగా అయితే ఎంఎస్ఎంఈ పార్కులో సైట్ తీసుకుంటారు, చదువు చేస్తారు, రోడ్డు వేస్తారు, ఎవరైనా వచ్చి పెట్టుకుంటే చేయండి అని చెప్పి. కానీ ఇక్కడ చేస్తూ ఉన్నది, శాస్త్రి గారు చేస్తూ ఉంది, సతీష్ రెడ్డి గారు చేస్తూ ఉంది ఏమిటి అంటే, మేము టెక్నాలజీ కూడా మా దగ్గర డిఆర్డిఓ, డిఫెన్స్ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ కూడా ఇక్కడికి వచ్చే సంస్థలు ఎవరైనా ఆసక్తి చూపించే వారికి మేము ఇస్తాము అనేది వాళ్ళు ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. దాన్ని వారిని అభినందించండి. మీ గ్రామంలో వాళ్ళనే పెడతారు ఇక్కడ ఉద్యోగాలు. శాస్త్రి గారు, ఇక్కడ మా మండలం వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వండి. ఏమో ఇవ్వాలా లేదా? మీ పిల్లలకే ఇవ్వాలి. ఏ ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఫస్ట్ కొండవీడు, సింగసానపేట, ఎడ్లపాడు మండలం అలా ఇస్తే
దీనివల్ల ఈ గ్రామాలలో లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. 13 ఎకరాలు సుమారుగా 2017లో మనం మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేశాం 2017లో. ఆ తర్వాత ఈ ఫారెస్ట్ సమస్య వచ్చి ఇప్పటి వరకు ఆగిపోయింది. ఇప్పుడు మరలా శాస్త్రి గారు ముందుకొచ్చారు, కొత్త టెక్నాలజీతో వచ్చారు. వాళ్ళు చెప్పే టెక్నాలజీ అయితే చాలా బాగుంది. నానో ఆయుర్వేద, గ్రీన్ ఎనర్జీ మెటీరియల్, ఈవీ బ్యాటరీస్, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీ తోటి ఇక్కడ పెట్టడం, మన మండలంలో పెట్టడం మన అదృష్టం. కనుక శాస్త్రి గారు ముందుకు వచ్చినందుకు వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. 2017లో ప్రభుత్వం ఈ భూమి అలాట్ చేసినా అప్పటి నుంచి ఈ ఫారెస్ట్ సమస్యతో ముందుకు పోలేకపోయినా వేరే పెట్టుకొని దానికి అనుబంధంగా ఇక్కడ ఈరోజు మళ్ళా పెట్టాలని ముందుకు వచ్చారు. చాలా గర్వకారణం. శాస్త్రి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, వారి కంపెనీలో ఉన్న అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అరగంటలో ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కుని అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ప్రారంభిస్తున్నారు. అంటే వీడియో కాన్ఫరెన్స్లో ఈరోజు ఈ పార్కుకి శంకుస్థాపన చేయటం జరుగుతుంది. అంతే కదా శాస్త్రి గారు? కాబట్టి ఇక్కడ ఇంకా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తన సొంత కాళ్లపై నిలబడాలి అనుకునే వాళ్ళు చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుంటే ప్రభుత్వ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు పొంది దీని ద్వారా మంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేటువంటి దానికి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కలిసి మోడీ గారు ఈ యొక్క పథకాలను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఉద్యోగాలు ఒక పక్క, పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం మరొక పక్క. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త కావాలని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పదే పదే చెప్తా ఉన్నారో దానికి ఈ ఎంఎస్ఎంఈ పార్కు ఒక పునాది రాయి. మీకు ఇక్కడ పెట్టుకొని పారిశ్రామికవేత్తలుగా తయారయ్యేటువంటి దానికి అవకాశం ఉంది. ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క రకమైనటువంటి సబ్సిడీలు ఉన్నాయి. ఈ పార్కు కూడా సబ్సిడీ ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మన పిల్లలు కూడా పారిశ్రామికవేత్తలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం మన ఎడ్లపాడు మండలానికి వచ్చింది. గతంలో స్పైసెస్ పార్క్ వచ్చింది, ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది. దీంట్లో మీ పిల్లలకు కూడా పారిశ్రామికవేత్తలు కావాలనుకున్న వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ ఏ అవకాశం వచ్చినా మీకే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీకు ఉద్యోగాలు సమస్య ఉండదు. పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. శాస్త్రి గారు ల్యాండ్ అలాట్ చేస్తారు. సబ్సిడీ కూడా ఉంది. తక్కువ వడ్డీ రేటుకే ప్రభుత్వం, ఎంపీ గారు, నేను మీకు బ్యాంకు నుంచి రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మన ముఖ్య అతిథి మన యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా రావటం, మన ఆర్డీఓ గారు మన బాలకృష్ణ గారు, మా రత్తయ్య గారు పెద్దయిన, అదేవిధంగా మన సురేష్ గారు పల్నాడు జిల్లా ఎంఎస్ఎంఈ మేనేజర్, ఆ విధంగా వారు, దీనికి ముఖ్యమైనటువంటి మన శాస్త్రి గారు, అదేవిధంగా మన తహసీల్దార్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ముందున్నటువంటి మన నాయకులు, కొండవీడు ఎడ్లపాడు మండలం నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున, దీని పేరు కూడా శ్రీ అగ్ని ఎంఎస్ఎంఈ పార్క్. దీని పేరు శ్రీ అగ్ని ఎంఎస్ఎంఈ పార్కుగా నామకరణం కూడా చేయటం జరిగింది. చిలకలూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పద్మశాలిక సంఘ ముఖ్య నాయకులు అవ్వారు బసవయ్య ద్వితీయ కుమారుడు నాగరాజు నూతనంగా ఏర్పాటు చేసిన భావన ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ యూనిట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ మాట్లాడుతూ, మీరు ప్రారంభించిన ఈ వ్యాపారం విజయవంతంగా ముందుకు సాగి మరింత అభివృద్ధి చెంది ఇంతకు 10 లాభాలు ఆర్జించేలా భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. అలాగే వారి మరో సంస్థ భావన లేడీస్ టైలర్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వగ్గ వర్క్ ను కూడా సందర్శించి వారిని అభినందించి వ్యాపార రంగంలో మరింతగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గైరా లింకన్, అవ్వారు పెదమస్తాన్, జంజనం వెంకట్రావు, గ్రంథి ఆంజనేయులు, జల్లడ గణేష్, అందెల సౌరి, ఉట్ల సాంబమూర్తి, షేక్ కరీముల్లా, దుర్గాప్రసాద్, హవార్ నవీన్, నందం తీరుపళ్ళు తదితరులు ఉన్నారు.
ఎడ్లపాడు మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు అల్లాడి భాస్కర్ సురేష్ కుమార్తె రిసెప్షన్ వేడుక చిలుకలూరుపేట పట్టణంలోని వాసవి గ్రాండ్ ఘనంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు డాక్టర్ రత్నాంజలి రాజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సాతులూరి కోటి, సయ్యద్ హిదాయతుల్లా, షేక్ కాలేషా, శరత్ చంద్, యూత్ జిలానీ, షేక్ మస్తాన్, రావూరి దాస్, అడ్వకేట్ జిలానీ, చోటేభాయ్, సుబ్రహ్మణ్యం, పత్తిపాటి విజయ్, నాగభైరు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎడ్లపాడు మండలం సందేపుడి గ్రామ వాస్తవ్యులు చుండి నాగభూషణం తల్లి అన్నపూర్ణమ్మ నిన్న స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, నాయుడు రమేష్ వెంట వీరరాఘవయ్య, శ్రీనివాస్, నాగయ్య తదితరులు ఉన్నారు. చాలా కష్టపడి చూసి ఏ చిన్నదైనా డాక్టర్ స్థానిక పురుషోత్తపట్నం వాస్తవ్యులు పొలాసు మణి తల్లి అంజమ్మ ఈ నెల 15న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి పెద్ద కర్మ వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట ఇమ్మడి జనకపతి, విడుదల శ్రీనివాసరావు, మంచి శేషగిరి, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం వేలూరు సమీపంలో ప్లాస్టిక్ గోదాంలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గోదాంలో సడన్ గా మంటలు వ్యాపించాయని, భయభ్రాంతులకు గురయ్యామని తెలిపారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించామని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాం సమీపంలో నివాస గృహాలు ఉండేసరికి స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయుడు పోతాడు
విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టెలివిజన్ మరియు రంగస్థల అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన ప్రముఖ చలనచిత్ర దర్శకులు మొహర్ రమేష్ ను విజయవాడలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు ప్రముఖ ప్రధాన మండలినేని చరణ్ తేజ ఈ సందర్భంగా చరణ్ తేజ నూతన వైస్ చైర్మన్ కు హృదయపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి సాల్వతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో చలనచిత్ర రంగస్థలాల రంగాల అభివృద్ధికి మొహర్ రమేష్ తన అనుభవంతో మరింత వన్నె తెస్తారనే ఆశాభావాన్ని మండలినేని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారిగా భారీగా పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు లీటర్ పెట్రోల్ పై 2.84, డీజిల్ పై 2.86 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సవరించిన నూతన ధరలు ఈ రోజు ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉండడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా పెంపుతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19కి చేరుకోగా డీజిల్ రేట్ 104.88కి పెరిగింది. దీంతో సామాన్యులకు సైతం భారం పడుతుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెరిగిన రేట్లతో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ 4వ జాతీయ స్థాయి నాటకాల పోటీలను చిలకలూరుపేట నియోజకవర్గ నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. పరిషత్ అధ్యక్షులు నాదెండ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి నాటకాలను ప్రారంభించడం జరిగింది. 4వ జాతీయ స్థాయి నాటకాల పోటీలు 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ఈ 5 రోజుల జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చిన నాటకాలను ఎంపిక చేసి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళా పరిషత్ కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. పల్నాడు జిల్లాలోని శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, ప్రశ్నపత్రాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లు మరియు పరీక్షా నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు మరియు సిబ్బందిలో మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ, సేవా సామర్థ్యాల పెంపు లక్ష్యంగా నిర్వహించిన 3 రోజుల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని సబ్ డివిజన్లోని డీఎస్పీలు పర్యవేక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలు, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖలో విధి నిర్వహణ సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ 3 రోజుల శిక్షణలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నిపుణులు పోలీస్ సిబ్బందికి ధ్యానం, యోగా, మానసిక నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. విధి నిర్వహణలో ఒత్తిడిని తగ్గించే పద్ధతులు, భావోద్వేగ నియంత్రణ, మానసిక ప్రశాంతత సాధన, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానాలు, ధ్యానం ద్వారా వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. దీనిలో ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించి మానసిక స్థిరత్వం కోసం ప్రతిరోజు ధ్యానం యొక్క ఆవశ్యకతను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల సబ్ డివిజన్ సిబ్బందితో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ ఏఆర్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా హోంగార్డ్ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు అన్ని స్థాయి పోలీస్ సిబ్బందికి దశల వారీగా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. చిలకలూరుపేటలో చైన్ స్నాచింగ్ కేసులో 2 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముద్దాయిలపై 77 కేసులు నమోదయ్యాయి. మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు టార్గెట్ చేసి చోరీలకు ఈ దొంగల ముఠా పాల్పడుతుంది. ముద్దాయిలు కృపారావుది ఒంగోలు, కొండారెడ్డిది కనిగిరి ప్రాంతానికి చెందిన వారు కాగా వీరిద్దరు ముఠాగా ఏర్పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే చిలకలూరిపేట పట్టణంలో గుడికి వెళ్లి వస్తున్న మహిళలను వెంబడించి ఆమె మెడల నుంచి బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. బాధిత మహిళ చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ముద్దాయిలు కృపారావు, కొండారెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. వీరిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 77 కేసులు నమోదయ్యాయి. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. బయటికి వచ్చేటప్పుడు కూడా మెడ నిండా ఆభరణాలు వేసుకోవద్దని చెప్పం. వేసుకున్నప్పుడు మరలా ఈ దొంగతనం నేపథ్యంలో అతను మీడియా మిత్రులందరికీ దొరుకుతున్నాం. ఇది సైన్స్ స్నాచింగ్ కేసు. యాక్చువల్గా ముద్దాయి పేరు షేక్ కృపారావు. ఇతనితో పాటు ఇతను అసోసియేట్ మల్లెల కొండారెడ్డి కూడా ఉన్నాడు. ఇతను దొంగతనాలు చేస్తే ఆ ప్రాపర్టీని ఈ మల్లెల కొండారెడ్డి అనే ఏటు ముద్దాయి తీసుకుంటూ ఉంటాడు. ఈ సంవత్సరం జనవరి 3వ తారీఖున జయరామ్ విజయలక్ష్మి అని ఆర్యవైశ్య వర్గానికి చెందిన ఒక మహిళ, 60 సంవత్సరాల మహిళ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి వాళ్ళ బంధువు బైక్ మీద బ్యాంక్ కాలనీలో దిగిన తర్వాత వాళ్ళ బంధువు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ముద్దాయి A1 షేక్ కృపారావు బైక్ మీద మాస్క్, జర్కిను, హెల్మెట్, ఒక బ్లాక్ యూనికార్న్ బైక్ మీద వచ్చి చుట్టూ పరిసరాలను అప్పటికే గమనించుకొని ఎవరూ లేని విషయాన్ని గమనించి ఈ మహిళ దగ్గరికి వెళ్ళి ఆమెను మాటల్లో పెట్టి ఒక్కసారిగా మెడలో ఉన్న 3 సవర్ల బంగారు చైన్ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు. దీని మీద ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇతను చాలా మోస్ట్ వాంటెడ్ ముద్దాయి. ఇతని మీద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 36 కేసుల దాకా ఉన్నాయి. ఈ చైన్ స్నాచింగ్ కేసులు కానీ, బైక్ దొంగతనాలు కానీ, గాంజా కేసులు కానీ 36 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతనికి సహకరించే కొండారెడ్డి మీద కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 42 కేసులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా మా యొక్క టీమ్స్ 2 బృందాలుగా ఏర్పడి ఎస్ఐ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక బృందం, ఎస్ఐ హజరత్ ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పడ్డారు. ఇతను బెంగళూరులో రెగ్యులర్గా తిరుగుతున్నాడనే సమాచారం కూడా పెట్టుకున్నాం. ఈ నెల 25 అనగా ఈరోజు ఉదయాన్న 10:30 సమయంలో మరలా ఈ దొంగతనం నేపథ్యంలో అతను చిలకలూరిపేట పట్టణంలో ఒక ఎంటర్ అయ్యాడనే సమాచారం వచ్చింది. బస్ స్టాండ్ దగ్గర అతన్ని మరియు అతని అసోసియేట్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఈ 3 సవర్ల బంగారు చైన్ని ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తాం. అదేవిధంగా మీడియా మిత్రులు, ఈ మీడియా వేదికగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. బంగారం రేట్లు బాగా పెరిగాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము ఆల్రెడీ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు దొంగలంతా కూడా బంగారం మీద పడుతున్నారు. అది వేసవికాలం, సరైన జాగ్రత్తలు లేకుండా ఇంట్లో బీరువాల్లో పెట్టి అక్కడే తాళాలు వదిలిపెడుతున్నారు. కొందరు ఇంటికి లాక్ చేసుకోకుండా బయట పడుకుంటున్నారు. ఇట్లాంటి నిర్లక్ష్యపూరిత వైఖరి వలన దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. బయటికి వచ్చేటప్పుడు కూడా మెడ నిండా ఆభరణాలు వేసుకోవద్దని చెప్పం. వేసుకున్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని కూడా చెప్తున్నాం. మేము కూడా ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ బైక్ దొంగతనాల మీద కూడా ఆల్రెడీ టీం ఫామ్ అయ్యి ఉంది, సస్పెక్షన్ తీసుకొస్తున్నాం. వాటి పట్ల కూడా రాత్రిపూట గస్తీలు కూడా పెంచాం. సో అందరికీ మరొకసారి విన్నవిస్తున్నాం, జాగ్రత్తగా ఉండమని. థ్యాంక్ యూ వెరీ మచ్. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పుల్లగుర సుబ్బారావు సతీమణి నాగేంద్రం నిన్న రాత్రి మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తిమ్మాపురం ఎస్సీ కాలనీలోని వారి స్వగృహం నందు ఉంచిన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంపై లబ్ధిదారులు సంతృప్తి స్థాయిని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ web.x ద్వారా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ పి జాన్సీరాణి, TGSWS CEO శివ్లారెడ్డి, నరసరావుపేట DLDO వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల జిల్లాలో 118 కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో లబ్ధిదారులకు అందిస్తుందన్నారు. ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి జిల్లాలో లబ్ధిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు IVRS కాల్స్ ద్వారా ఫీడ్బ్యాక్ ను సేకరిస్తుందని తెలిపారు. ఈ IVRS కాల్స్ ఫీడ్బ్యాక్ ద్వారా
ప్రధానంగా పెన్షన్ అందించే అధికారి పెన్షన్ పంపిణీ సమయంలో లబ్ధిదారుల నుంచి డబ్బులు అడుగుతున్నారా? ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటి వద్దనే పెన్షన్ తీసుకున్నారా? మీకు పెన్షన్ అందించే అధికారి ప్రవర్తన ఎలా ఉంది అనే అంశాలపై పెన్షన్దారులకు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయని, వీటిపై అందరూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లు, మండల స్వర్ణగ్రామ, పట్టణ స్వర్ణ వార్డు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు స్థాయిలోని అందరూ పెన్షన్ పంపిణీ అధికారులకు మండల మరియు మున్సిపల్ స్థాయిలో రేపు అనగా 26/5/2026 ఉదయం శిక్షణ నిర్వహించి వారి ద్వారా క్షేత్రస్థాయి లబ్ధిదారులకు కూడా ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. స్వర్ణగ్రామ వార్డు సిబ్బంది తప్పనిసరిగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్దారుకు ఇంటి వద్దనే పెన్షన్ అందించాలన్నారు. జిల్లాలో ఎక్కడ పెన్షన్దారు నుంచి ఎటువంటి సొమ్ము వసూలు చేయడానికి వీలు లేదని తెలిపారు. పెన్షన్ అందించే సందర్భాల్లో లబ్ధిదారులతో సత్ప్రవర్తనతో వారి వయసును గౌరవిస్తూ పెన్షన్ పంపిణీ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రానున్న జూన్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో 100% సంతృప్తి స్థాయిని పెంచే విధంగా కృషి చేయాల్సిందిగా తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లబ్ధిదారుల సంతృప్తి స్థాయి మెరుగుపరిచేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ స్పష్టం చేశారు. స్వర్ణగ్రామ వార్డు స్థాయిలో పెన్షన్దారుల ఫోన్ నంబర్ మ్యాపింగ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి పెన్షన్ తీసుకున్న వారికి ఫోన్ కాల్స్ వెళ్తుంది లేనిది నిర్ధారణ చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు. పెన్షన్ బట్వా చేయగా మిగిలిన సొమ్ముకు సంబంధించి ప్రతి నెల 5వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఆర్ సమర్పించవలసి ఉన్నందున పెన్షన్ పంపిణీ ముగిసిన 2 పని దినాలలో మిగులు సొమ్మును CFMS చలనా రూపంలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిందిగా సూచించారు. పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ మార్గదర్శకాలు 100% పూర్తి పటిష్టంగా అమలు చేసి తీరుతామని అన్నారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాను పెన్షన్ పంపిణీ ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులంతా కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అధికారులకు సూచించారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.